ఎస్వీ న్యూస్ కు స్వాగతం. కరీంనగర్లోని వ్యవసాయ మార్కెట్ నందు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారతదేశం కోసం త్యాగం చేసిన ఏకైక కుటుంబం స్వర్గీయ రాజీవ్ గాంధీ కుటుంబం సేవలను ఈ సందర్భంగా స్మరించుకోవాలి. అనంతరం వ్యవసాయ మార్కెట్లో పనిచేసే రైతులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ డైరెక్టర్ మీసాల శంకర్, రుద్రరాము, మాలోతి మాలతి, పంజాల శ్రీనివాస్, కార్పొరేటర్ భాస్కర్ నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ వ్యవసాయ శాఖ మార్కెట్లో క్రీస్తు శేషులు రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ వారి చిత్రపటానికి పూలమాలలు వేయడం జరిగింది. అదేవిధంగా మా కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిశాల రాజేందర్రావు గారి ఆదేశాల మేరకు ఈ భారతదేశ చరిత్రలోనే ఈ కార్యక్రమాలు చేయడము, తర్వాత అందులో భాగంగా కరీంనగర్లో అందులో భాగంగానే ఇవాళ వ్యవసాయ మార్కెట్లో ఇవాళ పూలమాలలు వేసి వారి చిత్రపటానికి ఈరోజు వర్ధంతి చేయడం జరుగుతుంది. ఈ భారతదేశంలోనే యువతకు కొత్తగా ఈ టెక్నాలజీని పట్టుకొచ్చిన ఘనత వారిదే ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మహిళలకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కలిగించిన గొప్ప మహనీయుడు ఎవరు అంటే రాజీవ్ గాంధీ గారని చెప్పక తప్పదు. అందుకొరకే అదే కాకుండా ఈ దేశంలో ఈ ప్రజల కోసము ప్రాణత్యాగం చేసిన కుటుంబము ఎవరిదైనా ఉన్నదంటే వారు తల్లిగారు ఇందిరాగాంధీ కావచ్చు. వారు కూడా ఈ దేశం కోసము ఈ ప్రజల కోసము ప్రాణత్యాగం చేసిన వ్యక్తులుగా చిరకాలం నిలిచిపోతారు. కాబట్టి ఈరోజు వారిని స్మరించుకుంటూ వారి వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న రైతులందరికీ, మహిళా సోదరులందరికీ మేమందరము, మా పాలకవర్గం అందరం కూడా కలిసి వ్యవసాయ శాఖ మార్కెట్ డైరెక్టర్లము సీనన్న గారు, అదేవిధంగా శంకరన్న గారు, రామన్న గారు, ఇంకా మిగతా డైరెక్టర్లు అందరం కూడా కలిసి ఇక్కడ ఈ రైతులకు ఇంత ఎండలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీరి వర్ధంతిని పురస్కరించుకొని చల్ల పాకెట్లు వారందరికీ పంచడం జరుగుతుంది.